పరిపాలన అనుభవం లేదు, ప్రణాళిక రచన తెలియదు, సంపద సృష్టించడం అస్సలే తెలియదు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగిందన్నట్టుగా చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా జగన్ నిర్లక్ష్య వైఖరి ఏపీ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. తుఫాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా, ముందుచూపు లేకుండా వ్యవహరించి రైతులను తీవ్రంగా దెబ్బతీసిన జగన్ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ పట్టింపులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. మంత్రులంతా జిల్లాలో ఉండి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాల్సింది పోయి, పరుగులు పెట్టాల్సింది పోయి, బస్సు యాత్ర, తుస్సు యాత్ర అంటూ అద్దె జనానికి కబుర్లు చెబుతున్నారు. మిల్లర్లు సమయానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మంత్రులే పట్టించుకోకుండా తిరుగుతున్నారని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు మొత్తానికే పట్టించుకోవడం లేదు. ధాన్యం లోడుతో తిండి తిప్ప లేకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర రోజుల తరబడి ఎదురు చూసినా రైతులను పట్టించుకున్న నాథుడే లేడు. కడుపు మండి రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. మళ్లీ ఏ వానో వరదో వచ్చిందంటే జాగ్రత్తగా కాపాడుకున్న కాసింత ధాన్యం కూడా గంగలో కలిసిపోయే ప్రమాదముందని భయపడుతున్నారు. జగన్ చేతకాని పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. ముఖ్యమంత్రి చేతులెత్తేయడంతో అన్నదాతకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.